కూటమికి గాజు గ్లాస్ గండం. అసలు ఈ టైటిల్ కొంచెం వింతగా ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కలిసి ఒక కూటమి కాబట్టి ఎందుకు గాజు గ్లాస్ ఏ రకంగా గండమై ఉండొచ్చు మీ మాటల్లో? యాక్చువల్గా నిన్నంతా కూడా ఒక న్యూస్ వైరల్ అయింది. అదేంటంటే జనసేనకు ఊరట, గాజు గ్లాస్ గుర్తు జనసేనకే కేటాయించిన ఎన్నికల సంఘం అని ఒక పెద్ద వార్త వైరల్ అయింది. ముఖ్యంగా తెలుగుదేశం మీడియా దాన్ని విపరీతంగా ఫోకస్ చేస్తుంది. కానీ సడన్గా నిన్న ఈవినింగ్కి వచ్చేసరికి లాస్ట్ మినిట్లో, అంటే నిన్న చివరి రోజు ఉపసంహరణకి చాలామందికి గాజు గ్లాస్ ఇచ్చేశారు. అంటే 21 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది, 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుంది. అంటే 23 చోట్ల తప్ప మిగతా చోట్లంతా గాజు గ్లాసుని ప్రీ సింబల్స్లో పెట్టేశారు. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో అంటున్నారు ప్రీ సింబల్గానే పెడతారని. కానీ దాని మీద మేము ఈసీకి విజ్ఞప్తి చేశాము అని జనసేన అనింది. ఫైనల్గా నిన్న మార్నింగ్ న్యూస్ కానీ మొన్న ఈవినింగ్ న్యూస్ కానీ గాజు గ్లాసు ప్రీ సింబల్లో లేదు, జనసేనకే కేటాయించారు, దాన్ని జనసేన పోటీ చేయని చోట దాన్ని ఫ్రీజ్ చేశారు, ఇంకెవరికి ఇవ్వరు అని నిన్నంతా వార్త వచ్చింది. కానీ సడన్గా ఏమైందో తెలియదు కానీ రిటర్నింగ్ అధికారులందరూ కూడా ఎవరు గాజు గ్లాస్ అడిగితే వాళ్ళకి ఇచ్చేశారు మిగతా చోట్ల. ఇప్పుడు అలాగా దాదాపు 25 చోట్ల గాజు గ్లాస్ ఇప్పటికీ కేటాయింపులు జరిగిపోయినాయి, అంటే రెబల్స్కి, ఇండిపెండెంట్స్కి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు జనసేన పోటీ చేస్తుండేది ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ తీసుకుంటే 21 చోట, మిగతా చోట్లంతా ఎవరు పోటీ చేస్తున్నారు? ఇటు బీజేపీ కానీ ఇటు తెలుగుదేశం కానీ పోటీ చేస్తున్నారు. అప్పుడు అక్కడ బీజేపీ ఉంటే కమలం గుర్తుకేయాలి, తెలుగుదేశం ఉంటే సైకిల్కి వేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పోటీ చేస్తుంది, అక్కడ జనసేన పోటీ చేయట్లేదు, కానీ జనసేన గుర్తైన గాజు గ్లాస్ గుర్తుంది. అక్కడున్న జనసేన అభిమానులు గాజు గ్లాస్ ఉంది కాబట్టి మనం దీనికి వేద్దామని దానికి వేస్తారనుకో, అప్పుడు తెలుగుదేశం బుక్ అయిపోతుంది అక్కడ. అట్లాగే బీజేపీ. సో ఇది ఇప్పుడు మేజర్ ప్రాబ్లం. దీనికి ఏం చేయాలని తెలియట్లేదు. ఎలక్షన్ కమిషన్ని నిందించాలంటేమో ఒక పక్క భయం ఉంది వాళ్ళకి, ఎందుకంటే కూటమికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అన్ని చోట్ల షాక్ ఇస్తుంది. సో ఇప్పుడు ఈ విషయంలో కూడా షాక్ ఇచ్చినట్టుగానే చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా 20 చోట్ల అంటే ఇంకా కూడా ఇచ్చే అవకాశం ఉంది ఈరోజు. సో ఖచ్చితంగా పెద్ద దెబ్బే కూటమికి గాజు గ్లాసు. కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే గాజు గ్లాసును పోలిన సింబల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్ స్టాండ్ ఇచ్చారు పిఠాపురంలో. తెలుగు జాతీయ పార్టీ అని ఒక పార్టీకి వెంకటేశ్వరరావు అని పెద్దంశెట్టి వెంకటేశ్వరరావుకి ఆయన యాక్చువల్గా నాకు వద్దు నేను విత్డ్రా అవుతానంటే కూడా ఆయనకి అది ఇచ్చేశారని ఒక వార్త వస్తుంది. అంటే కావాలని ఈ అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా జగన్కి అనుకూలంగా పనిచేస్తున్నారు అన్న విమర్శ ఇప్పుడు వస్తుంది అన్నమాట. ఎందుకంటే జగన్ 4 నెలలు ముందే ప్లాన్ చేసుకొని ఈ అధికారులంతా నియమించాడు. సో ఇప్పుడు వాళ్ళు ఆ కృతజ్ఞతగా జగన్కి అనుకూలంగా పనిచేస్తున్నారు. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఖండించట్లేదు, ఎలక్షన్ కమిషన్ కూడా తగిన చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం కానీ ఇటు జనసేన, బీజేపీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో కొన్ని చోట్ల చూస్తే మనం జగ్గంపేట ఫర్ ఎగ్జాంపుల్ జనసేన రెబల్ అభ్యర్థి సూర్యచంద్ర అక్కడ పోటీ చేస్తుంటే ఆయన గాజు గ్లాస్ ఇచ్చారు. ఆల్రెడీ ఆయన జనసేన రెబల్ అభ్యర్థి, ఆయనకి ఇప్పుడు గాజు గ్లాస్ ఇస్తే నేనే జనసేన ఒరిజినల్ అభ్యర్థి ఆయన చెప్పుకునే అవకాశం ఉంది అక్కడ. సో దానివల్ల జనసేన వాళ్ళ ఓట్లన్నీ కూడా గాజు గ్లాస్ పడే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే మనకి చదువుకొని పాపులేషన్ కూడా ఎక్కువే ఉంటుంది. సో వాళ్ళందరూ ఇదంతా చదివి ఇవన్నీ చూడకుండా గుర్తుంటే గుర్తుకేసేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు జనసేన మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకొని ఆ గాజు గ్లాస్ కేసేసి బయటకు వచ్చారనుకో కొంప మునుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ దాన్ని ఎట్లా ప్రచారం చేస్తున్నాడు చూసాం మనం. సో దాన్ని సినిమాల్లో, ట్రైలర్స్లో అన్ని చోట్ల ప్రచారం చేసి పగిలిన కొద్దీ పదునెక్కుతుందని డైలాగులు పెట్టి ఇవన్నీ చేస్తే అది ఇంకా పాపులర్ అయింది. పాపులర్ అయ్యే కొద్దీ ఇప్పుడు అది కూటమికి ఇబ్బంది. కూటమి కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమి ఇబ్బంది ఉండదు, పవన్ కళ్యాణ్కి 21 చోట్లే కాబట్టి అక్కడ ఎలాగో గాజు గ్లాస్ ఉంటుంది. కానీ మిగతా చోట్ల తెలుగుదేశం, బీజేపీ పోటీ చేస్తున్న చోట్ల గాజు గ్లాస్ కూడా ఉండడం వల్ల సైకిలు, గాజు గ్లాస్ పక్కన ఉన్నాయనుకో సహజంగానే పవన్ కళ్యాణ్ అభిమానులు గ్లాస్కి వేద్దాం అనుకుంటారు కదా, సైకిల్కి వేయరు. సో అలాగే ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇబ్బంది అయిపోతుంది. సో ఇది ఇప్పుడు మేజర్ కన్సర్న్గా ఉంది. దీనికి ఏం చేస్తారనేది తెలియట్లేదు. దీనికి
కోర్టుకు పోతామని అంటున్నారు. మరికొన్న చోట్ల చూస్తే మనం విజయవాడ ఎంపీ నవతరం పార్టీ అభ్యర్థి యనమండ్ర కృష్ణకిషోర్ ఆయనకి ఇచ్చారు. అట్లాగే విజయనగరంలో అదితి గజపతి రాజు ఆమె అశోక్ గజపతి రాజు కూతురు అదితి పోటీ చేస్తుంది అక్కడ తెలుగుదేశం తరఫున. ఆమెకు పోటీగా మీసాల గీత ఉంది, రెబల్ ఆమె, తెలుగుదేశం నుంచి రెబల్. సో ఆమెకు కూడా ఇదే గుర్తిచ్చారు. అట్లాగే మచిలీపట్నం, నెల్లూరు టౌను, మైలవరం వల్లభనేని నాగపవన్ కుమార్కి ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ ఏపీ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ గొల్లపల్లి ఫణికుమార్కి ఇచ్చారు. డెక్కలి రాజేష్కి ఇచ్చారు. పెదకూరపాడు నంబూరు కళ్యాణ్కి ఇచ్చారు. అనకాపల్లి, మంగళగిరి, గన్నవరం, మదనపల్లి. చివరికి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో కూడా సుబ్రహ్మణ్యం ఆయనకి గాజు గ్లాస్కి ఇచ్చారు. సో దానివల్ల ఖచ్చితంగా కొన్ని ఓట్లన్నా అక్కడ పడతాయి. అట్లాంటి పడినప్పుడు రేపు పొద్దున్న లోకేష్కి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దాదాపు 50 పైగా నియోజకవర్గాల్లో వెరీ టఫ్ ఫైట్ ఉంటుంది. అంటే 1000-2000 ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలుపోవటంలో ఉంటాయి. అలాంటప్పుడు గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ నియోజకవర్గాల్లో 1000 ఓట్లు అటు గాజు గ్లాసుకు పడినా కూడా అది వీళ్ళ కూటమికి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ రెబల్స్గా పోటీ చేస్తున్నారు. దాదాపు తెలుగుదేశం నుంచే 6 చోట్ల రెబల్స్ పోటీ చేస్తున్నారు. ఆ రెబల్స్ని అందరినీ కూడా సస్పెండ్ కూడా నిన్న అచ్చెన్నాయుడు చేశాడు. సో ఒక పక్క రెబల్స్ బెడదుంది, ఒక పక్క ఇండిపెండెన్స్ ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓట్లు ట్రాన్స్ఫర్ జరగకపోవడం, చీలడం ఓట్లు, ఇందువల్ల వైసీపీ లాభపడే అవకాశం ఉంది. ఇదంతా కూడా జగన్ ముందుగా ప్లాన్ చేసుకొని అధికారులను అక్కడ పెట్టి తనకు అనుకూలమైన పద్ధతిలో వెళ్తున్నాడు, జగన్ ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు అనేది చెబుతున్నారు అన్నమాట. ఇప్పుడు కూటమికి ఉన్న ఇబ్బంది ఏంటంటే కూటమి అసలు చంద్రబాబు బీజేపీతో కలవడమే వన్ ఆఫ్ ద 2 గోల్స్. ఆయనకి మేజర్గా 2 గోల్స్ పెట్టుకొని కలిశాడు. ఒక గోల్ ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ని బీజేపీ మనతో ఉంటే పోల్ మేనేజ్మెంట్ మనకు అనుకూలంగా చేసుకుందాం. ముఖ్యంగా ఈసీని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఈసీ మనకు అనుకూలంగా పనిచేస్తుందని చంద్రబాబు అనుకున్నాడు. కానీ అది పనిచేయట్లేదు. పనిచేయకపోగా జగన్కి అనుకూలంగానే పనిచేస్తుంది. కనీసం తటస్థంగా ఉన్నా కొంతవరకు బెటరు. అట్టా కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఇది ఇవ్వడం అనేది నిజానికి ఇది చట్టబద్ధంగా ఈసీ చేసింది కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి అఫీషియల్ సింబల్ కాదు ఇది. వాళ్ళు అడిగినప్పుడు కేటాయించారు. సో వాళ్ళు మొత్తం పోటీ చేస్తే వాళ్ళకే ఇస్తారు. పోటీ చేయనప్పుడు మిగతా చోట్ల ఫ్రీజ్ చేయాలని ఏం లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ని లీగల్గా అయితే తప్పు పట్టలేము. ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా ఎలక్షన్ కమిషన్ చేసింది లీగలే, కాబట్టి ఏమి చేయలేరు వీళ్ళు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ అనుకోని ఉంటే అది ఫ్రీజ్ చేయొచ్చు, కానీ చేయలేదు కాబట్టి వాళ్ళని ఏమి అడిగే హక్కు కూడా లేదు. ఎందుకంటే లీగల్గానే వెళ్ళారు వాళ్ళు. నువ్వు పోటీ చేస్తున్న చోట నీకు ఇస్తాం, ఎందుకంటే ఇదేమి అఫీషియల్ సింబల్ కాదు అది. కాబట్టి ఎందుకంటే పార్టీకి ఇంకా రికగ్నిషన్ రాలేదు, గుర్తింపు రాలేదు జనసేనకి. కాబట్టి ఇంకా జనసేన కూడా ఒక స్వతంత్ర పార్టీ లాంటిదే.